10వ తరగతి విద్యార్థులకు కేటీఆర్ చిరు కానుక. పరీక్షలు బాగా రాయాలని శుభాకాంక్షలు. కాళేశ్వరంపై బురద జల్లడమే కాంగ్రెస్ లక్ష్యం. ప్రాజెక్టుని ప్రమాదంలో పడేసిన రేవంత్ సర్కార్. రెండో విడత దళిత బంధు కోసం లబ్ధిదారుల ఆందోళన. కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన. భూపాలపల్లిలో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ బాధితుల ధర్నా. భూములకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్. రాహుల్ సిట్టింగ్ సీట్లో అభ్యర్థిని ప్రకటించిన సిపిఐ. ప్రత్యర్థులు ఎవరైనా తమకు సంబంధం లేదన్న కామ్రేడ్స్. త్వరలో పరీక్షలు రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3000 మంది విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేశారు. గిఫ్టే స్మైల్లో భాగంగా విద్యార్థులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేటీఆర్కు ధన్యవాదాలు చెప్పారు. 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ నేత మనీష్ క్రిషాంక్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేస్తున్న ప్రధాని తెలంగాణపై కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా బీజేపీ ఎంపీలు రేవంత్ సర్కార్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు క్రిషాంక్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తలేము అంటే ఒప్పుకొని వచ్చేసారు. వీళ్ళు ఏదో ప్యాకేజు ఏదో అని చెప్పారు. పోనీ ఆ ప్యాకేజ్ వస్తుందా అంటే అది తెలియదు. పసుపు బోర్డు అని అక్టోబర్లో మోదీ గారు చెప్పారు. ఇవాళ వరకు మరి కనీసం దానికి ఒక శంకుస్థాపనో ఒక కొబ్బరికాయ కొట్టుడో అది ఎక్కడ వస్తుందో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. లాస్ట్ టైం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 26 నవంబర్ 27 నవంబర్ ఎన్నికల ప్రచారం కోసం. ఇవాళకి 3 నెలలు. ఒక్కసారి మనము ఈ 3 నెలల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 3 నెలలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేసింది అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎవ్వరు కూడా ఒక్క ఓటు కూడా వేయరు. వాళ్లకు నైతికంగా ఒక ఓటు అడిగే హక్కు కూడా ఉండదు. ఈ 3 నెలల్లో ఒక్క రూపాయి, ఒక్క శంకుస్థాపన, ఒక్క ప్రకటన, ఒక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టలేదు. సో ఎందుకు ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల చిన్న చూపు ఉంది అని ఎందుకు ప్రశ్నించవద్దు? ఎన్నికల ముందు కోడ్ వస్తుంది అనేటప్పుడు ఈ పసుపు బోర్డు ఏదో ఇస్తున్నామో అని చెప్పారు. మరి ఈ 3 నెలల్లో కనీసం పసుపు బోర్డు విషయం మీద ఏం కార్యక్రమం చేపట్టారు? ల్యాండ్ ఐడెంటిఫై చేసిరా? ఎక్కడ చేద్దామని ఆ గెజెట్లో కూడా కనీసం ఏ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు అన్నట్టు కూడా ఆ గెజెట్లో లేదు. రేపు మళ్ళా ఏ ముఖం పెట్టుకొని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఇతరత్రలు రేపు తెలంగాణ ప్రజల ముందు వచ్చి మరి ఇన్ని వేల కోట్లు గుజరాత్కి 2 రోజుల్లో చాలా స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. 25 ఫిబ్రవరిన 48,000 కోట్లు పెడితే 22 ఫిబ్రవరిన రెండు వేరే వేరే చోట్లలో 50,500 కోట్లు గుజరాత్లో. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే 1,00,000 కోట్లు గుజరాత్కు కార్యక్రమాలు మొదలుపెట్టిను. ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో మరి ఎందుకు తెలంగాణలో ఒక్క కార్యక్రమం కూడా మొదలుపెట్టలేదు? రేపు వారం 10 రోజుల్లో కరెక్ట్ ఎలక్షన్ కోడ్ ముందు వస్తారో రారో కూడా ఇంకెవరికి స్పష్టత లేదు. వస్తే కేవలం ఎన్నికల ప్రచారంకే వస్తారా, లేదు ప్రకటించేసి అయిపోయి ఎలక్షన్స్ చేతులు దులుపుకొని మళ్ళీ వెళ్ళిపోతారా? భారతీయ జనతా పార్టీ బడా జూటా పార్టీ అని ఇవాళ అందుకే తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఇది ప్రశ్నించే బాధ్యత బీఆర్ఎస్ది. కాంగ్రెస్ మాట్లాడదు. అడగడానికి కాంగ్రెస్ ముందుకు రాదు, చేయడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు రాదు. మరి ఎందుకు ఓటేయాలి? రూపాయి అని భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ రాష్ట్రం యొక్క పేరు కూడా వాళ్ళ బడ్జెట్లలో కనబడదు.
కనీసం ఒక రూపాయి కార్యక్రమాలు కూడా చేయరు. ఇట్లా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రకటన కూడా ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది లేదు. విభజన చట్టంలో ఉన్న హామీలు చేసింది లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు హక్కు అడిగే నైతిక అర్హత లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇవన్నిటి మీద సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపెట్టే ధైర్యం ఉన్న కేసీఆర్ గారి బృందానికి ఖచ్చితంగా ఒక అండగా తెలంగాణ సమాజం నిలబడాలి. లేకపోతే పార్లమెంటులో తెలంగాణ గొంతు మూగబోతుంది. 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు. 5 సార్లు కూడా మల్కాజ్గిరి పర్యటించలేదు. ఇమీడియట్గా ఇటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రాగానే ఇటు వచ్చేసింది. అందుకే పార్లమెంట్ ఎన్నికలంటే పార్లమెంట్లో తెలంగాణ తరఫున ఒక వాయిస్ రావాలి, ఒక వాయిస్ ఉండాలి, పోరాడాలి. ఆ పోరాడే శక్తితో పాటు మీరు ఉంటే ఇట్లాంటివి మనం తెచ్చుకోవడానికి కనీసం కొట్లాడేటోళ్ళని ఉంటారు. లేకపోతే గదే కురుకురే ప్యాకెట్లు, వాటర్ ట్యాంకర్ల ఓపెనింగ్, లిఫ్ట్ల ఓపెనింగ్ చేసుకునే కిషన్ రెడ్డి గారినే చూసే పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని దళిత బంధు లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పలువురు లబ్ధిదారులు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చారు. అక్కడ కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారంతా కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేసి శాంతియుతంగా చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం మా మీద మొండి వైఖరి చూపిస్తుంది. ఈ ప్రభుత్వం మాకు డబ్బులు లేనప్పుడు ఈ డబ్బులు రెండో విడత రాలేదన్న, రెండో విడత డబ్బులు రాలేదు. ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి, మా అకౌంట్ లో ఉన్నాయి. ఫ్రీజ్ చేసి ఎందుకు ఫ్రీజ్ చేసిరు అన్నది ఎక్కడ అరెస్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సోమవారం తాడిచెర్ల గ్రామ పంచాయతీ వద్ద డేంజర్ జోన్ పరిధిలో ఉన్న 357 ఎకరాల మిగులు భూములను తీసుకోవాలని, అలాగే డేంజర్ జోన్ పరిధిలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, భూములు కోల్పోయిన యువతకు ఓపెన్ కాస్ట్లో ఉద్యోగాలు ఇవ్వాలని తాడిచెర్ల గ్రామస్తులు భారీ ఎత్తున నిరసనలకు దిగి పనులను అడ్డుకున్నారు. ఇక బాధిత నిర్వాసితులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మా బాధ ఏంటిదంటే మా భూములు పోయి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు భూమి తీసుకున్న నాడు ఏమన్నారంటే మీ ఇండ్లు తీసుకుడు, మీకు ఇంటికి ఒక పని ఇచ్చుడు, మీకు ఇండ్ల పైసలు ఇచ్చుడు అని మాకు హామీ ఇచ్చిండ్రు.
మాకు ఎలాంటి స్పందన లేదు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. దుమ్ముకు ధూళికి మాకు కట్టుకొని బట్టలేక తినడానికి అన్నం లేక మేము అరవరాని ఊళ్ళో పంట పోయి బతుకుతాం తప్ప మమ్మల్ని ఎలాంటి జనుకోలు పట్టించుకుంటలేరు. మాకు ఎలాంటి పెద్ద మేధావులు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకేదన్నా ధైర్యతాపో దొరకాలని మేము ఇక్కడ బాయిలో కూర్చుండి మాకేదైనా మీరు పెద్దలు చెప్పాలని మేము ఇక్కడ కూర్చున్నాం. అలా మేము మా బాధ 15 సంవత్సరాల కొద్ది మా బాధ భరించలేక ఈరోజు ఎన్నోసార్లు కూడా ఈరోజు మన బావి మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే మాకు 15 సంవత్సరాల క్రితము మా భూములు తీసుకున్నారు. మా భూములతో నట్టు మేము ఉండే నివాసాలు తీసుకుంటాం. ఎందుకంటే మీ భూములు తీసుకుంటున్నాం కాబట్టి మీకు ఉపాధి లేకుండా పోతుంది. మీరు చేసుకునడానికి ఏం లేదు, మీకు అవకాశాలు వ్యవసాయం చేసుకోవడానికి ఏం లేక మీరు ఇండాలు ఉంటారు కాబట్టి ఈ భూములతో నట్టు మీ ఇల్లు తీసుకుంటారని మాకు మాయమాటలు చెప్పి అప్పుడు మాకు జనుకో నెంబర్లు కూడా వేసారు, సర్వే చేసారు. ప్రతి ఒక్క ఇంటికి ఏపీ జనుకో అని నెంబర్లు కేటాయించారు. ప్రతి కుటుంబాన్ని నిలబెట్టి ఫోటోలు కూడా తీసారు. అవన్నీ సీడీలు కూడా ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్క ఇంటిని సర్వే చేసారు. సో ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి ఆ డిపార్ట్మెంట్ ఇల్లు మొత్తం సర్వే చేసారు. కాకపోతే గెజిట్ చేయలేదు. అప్పుడు సంది ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిది లేదు. మాకు మాయమాటలో చెప్తాను తప్ప మా ఇల్లు తీసుకుంటాం. ఎన్నోసార్లు కలెక్టర్ని కలిసినాం. కలెక్టర్ గారు కూడా తాడిచెల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పిండు 1 సంవత్సరం వరకు తీసుకుంటాం, 6 నెలలు తీసుకుంటాం. మాకు మాయమాటలు అన్నీ ఎన్నో రకాలు చెప్పినాము. ఆర్డీఓతో చెప్పినాము, జనుకో సి దగ్గర కూడా పోయి మాట్లాడినాము. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు కబ్జాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. మీర్పేట జనప్రియ కాలనీలో 70 గజాల స్థలాన్ని నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతలకు చెందిన కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి కబ్జా చేశారు. పాత బస్తీ రౌడీలను పెట్టి స్థలంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడని యజమాని పగిళ్ల జోజీ ఆరోపించారు. కబ్జాదారుడైన ప్రతాప్ రెడ్డితో కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆయన తెలిపారు. నీ వ్యాపారం ఎంత? నీకున్న జాగా ఎంత? ఏమంటే ఈయన ఇల్లీగల్ వేకి నా రూమ్ అడ్డం వస్తుంది అని చెప్పేసి నా రూమ్ ని కూలగొడతా ఉంటాడు. ఈ ఇల్లీగల్ వే అనేది మీరు అతని పర్మిషన్ చూస్తే అతనికి ఇక్కడ రోడ్డు ఉండదు. లేఅవుట్ లో 160 గజాలు వితౌట్ వెస్ట్ ఫేసింగ్ రోడ్. లేఅవుట్ లో రోడ్డు లేనప్పుడు నీకు రోడ్డు ఏ విధంగా వచ్చింది? డాక్యుమెంట్ లో రోడ్డు చేపించుకున్నంత మాత్రం రోడ్డు రాదు కదా. లేఅవుట్ ఉండాలి. నువ్వు మున్సిపాలిటీకి తీసుకున్న పర్మిషన్ లో రోడ్డు ఉండాలి. నువ్వు రోడ్డు చూపియాలి. సెటర్స్ ఇక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఆ ఇల్లీగల్ వేకి నా రూమ్ అడ్డం వస్తుంది అని చెప్పేసి ఈ 80 గజాలు ఏదైతే నా 80 గజాలు నా పొజిషన్ లో ఉందో దీనికి ఏ డిస్ప్యూట్ లేదు. నా దగ్గర ఉన్న దాని మీద నేను కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ విధంగా రౌడీలను తీసుకుంటామని పాత బస్తీ రౌడీలు వీళ్ళు పాత బస్తీ గుండాలు మా అమ్మని పర్టికులర్ గా ఈ రోజు రాత్రి 2:30 గంటలకి కట్టర్ తీసుకొచ్చి కట్టర్కి కావాల్సిన కరెంటు కనెక్షన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి తీసుకొని నా షెడ్ యొక్క వీటిని కట్ చేసి ఈ పిల్లర్లన్నీ కట్ చేసి ఇప్పుడు కింద పడిపోయిన దాన్ని నేను మళ్ళీ బాగు చేసుకుంటుంటే ఈ విధంగా పాత బస్తీ గూండాలను పట్టుకొచ్చి మా మీద రౌడీయిజం చేస్తుంది. నీకు ఈ జాగాతోటి ఏమిటి సంబంధం? ఒక గజానికి నీకు ఈడ డాక్యుమెంట్ ఉంటే నువ్వు రా, ఈడ చూపి, ఈడ నిల్చున్న కాడ నేను వద్దే చెల్లిపోతా. ఆల్రెడీ నీకు లేని జాగాలో నువ్వు ఇల్లు కట్టినావు, నా జాగాల దాన్ని నేను కోర్టు ప్రకారంగా కూలగొట్టి తీసుకుంటా. నా మిగిలిన జాగా నేనేదైతే నా చేతిలో ఉందో దాని మీద నేను ఇల్లు కట్టుకుంటాను. నీ కడుపు నొప్పింది.